సకల దోషాలు తొలగి ఆర్థిక వృద్ధి కోసం మీ గోత్రనామాలతో శ్రావణ మాసం నెల రోజులు శ్రీ లక్ష్మీనారాయణ మహాహోమం పూజ నిర్వహించబడును సంప్రదించండి. గురుగారు, శ్రావణ మాసం అంటేనే మనకి పూజలకి హోమాలకి ప్రత్యేక కదా. అటువంటి ఈ పవిత్ర శ్రావణ మాసంలో శ్రీ లక్ష్మీనారాయణ పూజా హోమం అసలు ఏంటి పూజా కార్యక్రమం, ఎలాంటి సమస్యల్లో ఉన్నవాళ్ళు ఈ పూజ చేసుకుంటే మంచిది, ఎలాంటి ఫలితాలు కలుగుతాయి గురుగారు? ఓం నమో నారాయణాయ. వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశ స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఈ యొక్క లక్ష్మీనారాయణ ఆరాధనని శుభంకరి దేవస్థానం పీఠంలో మన ప్రగతి నగర్లో ఉన్నటువంటి నిత్యాన్నదాన క్షేత్రం శుభంకరి దేవస్థానంలో ఈ యొక్క ఆగస్టు 13వ తారీఖు నుంచి సెప్టెంబర్ 11వ తారీఖు వరకు ఉన్నటువంటి ఈ శ్రావణ మాసం మొత్తం మాస దీక్ష అనేటువంటి ఒక సంకల్పంతో ప్రతిరోజు ఈ 30 రోజులు కూడా స్వామివారికి లక్ష్మీనారాయణ హోమం, లక్ష్మీనారాయణ పూజ. దీంట్లో ఇంకా ఒక కోరిక అనేది లేదు. ఎందుకంటే ఆ యొక్క వెంకటేశ్వరుడు కరుణిస్తే అన్ని కష్టాలు పోతాయి. ఆ వెంకటేశ్వరుని కరుణించకపోతే అన్ని కష్టాలు వస్తాయి. అంతే సులభం. ఒకటే ఒకటి ఒక బ్రహ్మాస్త్రంలాగా, ఒక తపస్సులాగా మేము ఒక కార్యక్రమాన్ని పెట్టాం. ప్రతిరోజు ఉషోదయ కాలం నుంచి, అంటే ఉదయించి నుంచి మనకి 9-9:30 ఒక జామ్ అంటారు కదా, ఈ ప్రథమ జాములో స్వామివారి పూజని చేయాలి. ఇది లక్ష్మీనారాయణ హోమం. పురుష సూక్తం, శ్రీ సూక్తముతో పాటుగా నారాయణ సూక్తం అని ఒకటి ఉంటుంది వేదంలో. ఆ సూక్తములతో హోమం. అదైన తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి, లక్ష్మీ అమ్మవారికి కలశ స్థాపన చేసి ఇక్కడ మనం పూజ చేస్తాం. ఇలా నెల రోజులు ఈ యొక్క ఉషోదయ కాలంలో ఒక 3 గంటల లోపు తప్పనిసరిగా జరపాలి అని. అంటే కొంచెం వర్షాల రీత్యా కానీ, కాలమాన రీత్యా కానీ మనం అనుకున్న సమయానికి అటు ఇటు అవ్వచ్చు కాబట్టి 3 గంటలు పెట్టుకున్నాం. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపు ఆ కార్యక్రమాన్ని నెల రోజులు, ఇక ఆ నెల రోజులు నిర్విరామంగా ఏ కష్టం వచ్చినా, ఒక పురోహితుడికి ఇబ్బంది వచ్చినా ఇంకో పురోహితుడు ఆ బాధ్యత తీసుకుని ఆ యజమాని గోత్రనామాలతో జరపాలి అని. అలాగే స్వామి దయ ఉంటే, ఆ వెంకటేశ్వర స్వామి దయ ఉంటే కలియుగంలో మనం అనుకున్నది దేన్నైనా సాధించగలుగుతాం. దీనికి మనకి ఉదాహరణకి ఎంతోమంది చరిత్రలు ఉన్నాయి. ఎంతోమంది స్వామిని మొక్కి, స్వామిని ప్రార్థించి, స్వామి యొక్క ఆశీస్సులతో విజయాలు పొందిన వారు ఉన్నారు. ఏ కష్టమైనా, ఇది ఒక కష్టమని కాదండి, కోర్టు సమస్య ఉన్నా, లక్ష్మీ కటాక్షము లేకపోయినా, ఉన్నటువంటి ఏదైతే మనకి ప్రాప్తి చెందినటువంటి లక్ష్మి ఉన్నదో అది ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వల్ల ఇతరుల దగ్గర ఇరుక్కుపోయినా, మన పిల్లలు బాగోకపోయినా, ముఖ్యంగా సమాజంలో రానున్న తరాలకి వారే పిల్లలే ఆయుధాలు. ఆ ఆయుధాలు సరిగ్గా లేకపోయినా సమాజం మీద బాధ్యతతోనైనా, సమాజంలో మంచి నాయకులు రావాలి, మంచి ప్రవర్తనాశీలి ఉండాలి. అందరూ చెప్తారు కానీ దైవత్వం చూడాలని ఎవరూ చూడరు. నాయకులు కూడా చెప్తారు, అబ్బే మాకు ఎవ్వరి మీద కోపం లేదు, కానీ వీడు వాడి మీద అరుస్తూనే ఉంటాడు. సో ఇటువంటి రాగద్వేషాలకి అతీతంగా శుభంకరి సేవా సమితి ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్పించింది. యావత్ మానవాళి, ఎక్కడెక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటారు, కన్నడ వాళ్ళు ఉంటారు, హిందీ వాళ్ళు ఉంటారు, ఎవరైనా సరే దీంట్లో పాల్గొనటం. వాడి సంకల్పం వారికే. ఏమంటే మా సంకల్పం మేము చెప్పలేదు కదా అని నేను ఒకటే అడుగుతాను. నువ్వు 1,00,000 రూపాయలు కట్టి సంకల్పం చెప్పినా పరమాత్మ వింటాడు. ఏమీ కట్టకుండా మనస్సులో నిర్భయంగా, ప్రేమతో ఆయన మీద ఒక అపారమైనటువంటి నమ్మకంతో నీ సంకల్పాన్ని తలుచుకున్నా నీ సంకల్పం సిద్ధిస్తుంది. గురుగారు, వ్యాపారంలో మంచి లాభాలు గడించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా కొంతమంది మనం చూస్తూ ఉంటాం, వ్యాపారం ఏదో పెడతారు, ఎప్పుడు నష్టాలతోనే రన్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు మంచి ఫలితాలు పొందాలంటే మనం శ్రావణ మాసంలో విశేషంగా చేస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ పూజ హోమం
వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది గురుగారు? వ్యాపారస్తులకైతే కనుక 100కి 1000% ఇది ఉపయోగపడుతుందని చెప్పచ్చు. ఎందుకంటే చాలామంది వ్యాపారాలు మొదటిలో బాగా క్లిక్ అవటము, తర్వాత ఆగిపోవటము, వీటిని చూస్తూ ఉంటాం. అలాగే కొంతమందికి కొన్ని నెలల పాటు బాగా జరిగి కొన్ని నెలల పాటు వీళ్ళు పెట్టుబడి పెట్టే స్థితికి వస్తూ ఉంటారు. ఇది ముహూర్త బలం లేదనో, సరైన రోజు ప్రారంభించలేదనో, లేకపోతే ప్రారంభించిన రోజు తర్వాత ఇలా అయిందనో, ముందు ఇలా ఉందనో, ఏదో గతాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటారు ఆ యొక్క పర్టిక్యులర్ వ్యాపార విషయంలో. అటువంటి వారికి ముహూర్త దోషాలున్నా, లేకపోతే ప్రారంభ సమయం మంచిది కాదనుకున్నా, లేదు ఏదో ఒక ఆటంకంతో మనము ఎదగాలి అన్నంత ఎత్తుకి ఎదగలేకపోతున్నాం అనుకున్నటువంటి వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం వస్తుందా, డబ్బిస్తే దిలీప్ గారు మా దగ్గరకు వచ్చి చేస్తారేమో అని అనుకోవచ్చు. కానీ నెల రోజుల పాటు నీ దగ్గరికి వచ్చి చెయ్యనుగా, డబ్బిస్తే 1 రోజు చేస్తా, 2 రోజులు చేస్తా, 10 రోజులు, నెల రోజులు జరగదు. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక నెల మొత్తము నీ పేరు మీద మళ్ళీ నువ్వు ఎప్పటికీ చేయలేవు. ఒక నెల మొత్తము నువ్వు ఒక చిన్న హోమము, ఒక చిన్న పూజ నీ ఇంట్లో చేసుకోవాలంటేనే 10,000, 25,000 ఖర్చుతో కూడుకున్నటువంటి రోజులు ఇవి. ఎంత తక్కువలో అనుకున్నా ఒక 5 నుంచి 10,000 రూపాయలు నెల మొత్తము సర్వసాధారణంగా ఇంట్లో ఒక చిన్న దీపం పెట్టి, ఒక కొబ్బరికాయ నైవేద్యం పెట్టి, ఒక 2 అరటిపళ్ళు నైవేద్యం పెట్టి, 4 పూలతో పూజ చేస్తేనే రోజుకి ఈ సామాగ్రికే ఒక 50-60 రూపాయలు అవుతుంది. నీ సమయము, నువ్వు దాని మీద పెట్టే ప్రసాదము, వంట సామాగ్రి, ఇలా నువ్వు ఒక కౌంటింగ్ చేసుకుంటూ వెళితే 300 నుంచి 400 రూపాయలు ఒక రోజుకి నువ్వు ఖర్చు పెట్టాలి. అందులో 1/4 వంతుతో మనం ఈ పూజ చేయిస్తున్నాం. అంటే ఎందుకని? లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ వ్యాపారస్తులు, డాక్టర్లు, చిన్న చిన్న వ్యాపారస్తులు, ముఖ్యంగా టీ షాపులు పెట్టుకున్న వాళ్ళు, కూరల షాపులు పెట్టుకున్న వాళ్ళు, కిరాణా షాపులు పెట్టుకున్న వాళ్ళు, లేకపోతే ఫైనాన్స్గా తిప్పుకునేటువంటి వాళ్ళు, నిత్యము ఆటో డ్రైవర్లు, ఇటువంటి వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళకి కూడా పరమాత్మని దగ్గర చేయటంలో మేము సహాయపడుతున్నాం తప్ప ఏదో భారీగా పెడితే పెట్టచ్చు. 10 మంది కడితే చాలు, నాకు 10 మంది ఎలాగో కడతారు చాలు, వాళ్ళకే చెప్తే మీ పేరు మీద నెలంతా జరుగుతుందండి అంటే కంటికి అద్దుకొని ఇస్తారు. కానీ అందరినీ భాగస్వాములను చేసి అక్కడ వచ్చినటువంటి అమృతాన్ని అందరికీ తలోక స్పూను పంచాలి. అది మా ఉద్దేశం. గురుగారు, మన దేశంలో పెళ్లి కాకుండా ఇబ్బంది పడేవాళ్ళు చాలా ఎక్కువైపోతున్నారు. ఎన్నో శ్రావణ మాసాలు వెళ్ళిపోతున్నాయి గురుగారు, మాకు పెళ్ళి అవ్వట్లేదు, ఇలాగే ఉండిపోతున్నాము, మరి సమస్య ఏంటో తెలియట్లేదని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి విశేషంగా ఈ శ్రావణ మాసంలో మనం చేస్తున్న లక్ష్మీనారాయణ పూజా హోమంలో పాల్గొనడం వల్ల ఏమన్నా శుభవార్తలు వినే అవకాశం ఉందంటారా పెళ్లి కాని వాళ్ళు? మనము తప్పకుండా అనే చెప్తాం. ఎందుకంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణుడు ఎవడయ్యా అంటే, నిత్య కళ్యాణము ఎవరికయ్యా జరుగుతుంది అంటే అది వెంకటేశ్వర స్వామికి. కాలము లేదు, సమయము లేదు, ఆయనకి ఎప్పుడూ కళ్యాణం వస్తే. కళ్యాణము అంటే వెంకటేశ్వర కళ్యాణమే మనము చాలా సుప్రసిద్ధంగా వింటూ ఉంటాం. లోకములో ఎప్పుడైనా ఆచరించదగ్గ కళ్యాణము వెంకటేశ్వర కళ్యాణం. గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, వైదిక కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకి ఏది జరిగినా వెంకటేశ్వర కళ్యాణాన్ని చేస్తూ ఉంటారు. అలాగే వివాహ వేదికల మీద కూడా 2 కళ్యాణ వెంకటేశ్వర స్వామిని పెడుతూ ఉంటారు. స్వామివారు అనుకుంటే మనకి కళ్యాణం అవటం చాలా సులువు. ఆయన కనుక కరుణ కారిచాడా, నీ వంశంలో అందరికీ కళ్యాణాలు అవుతాయి. ఈ వంశమే కాదు, నువ్వు తరతరాలుగా ఒక్కసారి ఆయన కరుణకి పాత్రుడు అయితే ఎప్పటికీ మన ఇంట్లో కళ్యాణాలకి లోటు లేకుండా స్వామి అనుగ్రహిస్తాడు. ఆ వచ్చేటువంటి యువతీ యువకులు కూడా వాళ్ళ యొక్క కుటుంబంలోకి ఆహ్వానించేటువంటి వారు కూడా సద్వంతులై ఉంటారు, మంచి బుద్ధివంతులై ఉంటారు. కాబట్టి కళ్యాణము కానటువంటి వాళ్ళు, ముఖ్యంగా మీరు అడిగితే నాకు ఒక చిన్న అనుమానం వచ్చింది. ఇందాకే ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తున్నారు, స్వామి మేము అంటే నేను ఈ సందర్భం చెప్పకూడదు కానీ ఊరికే ఉదాహరణకి చెప్తున్నాను తప్ప వేరే కాదు. స్వామి మేము మొన్న ఈ బోర్డు చూసాము, గుడికి వచ్చినప్పుడు ఇలాగే కళ్యాణానికి అదే ఈ వెంకటేశ్వర యజ్ఞానికి కట్టాలనుకున్నాం, నా యొక్క మిత్రుడికి చెప్పాను అని ఒక అమ్మాయి వచ్చి చెప్పింది. అమ్మాయి ఇక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుందిట, మంచిదమ్మా అన్న. ఎవరమ్మా అబ్బాయి ఏంటంటే, అదేనండి మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం, మేము ఇద్దరము లవ్లో ఉన్నామండి, ప్రేమలో ఉన్నాం, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు,
ఇక్కడ టికెట్ కట్టాను స్వామివారికి, ఇలాగా నా పేరు నమోదు చేసుకున్నాను. వెంటనే మా ఇంటికి ఏదో సందర్భంలో నా వాట్సాప్ ద్వారా మా ఇంట్లో వాళ్ళకి విషయం తెలిసింది. వాళ్ళు పెద్దగా నేను తిడతారనుకున్నాను కానీ ఏమీ మాట్లాడలేదు. పిలిచి మాట్లాడారు, స్వామి మాకు డిసెంబర్లో వివాహానికి ముహూర్తాన్ని నిశ్చయించారు, నేను మీకు ఆ విషయం చెప్దామని వచ్చాను అంది. నాకు చాలా ఆనందం అనిపించింది. స్వామివారు అనుకుంటే ఎక్కడెక్కడ వాళ్ళనో కలుపుతాడు. ఆయన పనేది. ఎవరిని కలపాలి, ఎవరిని కలపకూడదో వెంకటేశ్వర స్వామికి తెలుసు. కాబట్టి మనది స్వచ్ఛమైనటువంటి ప్రేమ, స్వచ్ఛమైన నడవడిక అంటే తప్పకుండా విజయాన్ని సాధిస్తాం.